ఐ మైట్ ఫీల్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, బట్ దెన్ ఇది నా చివరి రోజైనా కూడా రాజులాగా బ్రతికి చేస్తా. బికాస్ మై రిడీమర్ లివ్స్. ఐ నో ఆయన కార్యం చేయాలి, కానీ నేను మాత్రం బెదిరిపోతాం, భయపడతాం జరగదు. నొప్పిలు తెలియని వాడికి, స్పర్శ లేని వాడికి ఆనందంతో ఉంటాడు. ఈరోజు ఈ లోక గాయాల నుండి మనల్ని తప్పించేది దేవుని సన్నిధి మాత్రమే. సో యూ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యూచర్, యూ హ్యావ్ టు ఫేస్ లైఫ్, యూ హ్యావ్ టు ఫేస్ పీపుల్, యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీ ఆపర్చునిటీ, యూ హ్యావ్ టు టేక్ కంట్రోల్, యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు విన్, యూ హ్యావ్ టు బీ కరేజియస్, బట్ దెన్ విత్ గాడ్. ఎందుకంటే మన గతము మనకు అనేక సార్లు బాధ, దుఃఖము, భయంని తీసుకొస్తుందేమో, కానీ మాట ఇచ్చిన దేవుడు, నన్ను అడుగు నేను నీకు జవాబిస్తా. ఏంటంట? ఐ విల్ టెల్ యూ మార్వెలస్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ దట్ యూ కెన్ నెవర్ ఫిగర్ అవుట్. యు వాంట్ టు స్టే ఇన్ వూండ్స్, యు వాంట్ టు స్టే ఇన్ ట్రామా, యు వాంట్ టు స్టే యాస్ ఫెయిల్యూర్, యు వాంట్ టు స్టే యాస్ అ విక్టిమ్ మెంటాలిటీ, ఆర్ ఫర్గివ్. హూ ఇస్ గ్రేటర్? ఎవరు గొప్ప? క్షమించేవాడా, గాయపరిచేవాడా? క్షమించేవాడు గొప్ప. గాయపరుస్తాం, అందరు పరుస్తారు. చిన్న కాదు, పెద్ద కాదు, అందరు క్షమించలేరు. నిజంగా దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమను అనుభవించేవాడే, నన్ను దేవుడు క్షమించాడు కాబట్టి నేను క్షమిస్తా. ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ ఇస్ బికాజ్ ఐ నో మై గాడ్. నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నా కొరకు ఆయన సమస్తం అన్నీయో సమకూర్చి జరిగింది. మీ జీవితంలో మీకు ద్రోహం చేసిన వారు, అన్యాయం చేసిన వారు, మీ జీవితాన్ని పాడు చేసిన వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు, మిమ్మల్ని చేతకాని వారిగా చేసిన వారు ఎంతోమంది ఉన్నారేమో. బట్ ద రియాలిటీ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్. బూడిదగా ప్రతిగా పూదండని ఇస్తాడంట. కరుణ చూపి రక్షించు.